హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ ట్రైలర్ గురించి భయ. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఈసారి ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు సినిమా అని చెప్పేసి. అయితే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా విజయ్ దేవరకొండలో ఇలాంటి ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి వాళ్ళ అన్న గురించే స్టోరీ ఉంటుంది అని చెప్పేసి కూడా మనకంతా తెలుస్తుంది భయ్య. అలాగే మనోడు స్పై మాదిరి కనిపించబోతున్నాడు. అలాగే ఆ స్పై దాంట్లో వాళ్ళ అన్ననే క్రిమినల్గా చూసి వాళ్ళ అన్న నుంచినే స్టోరీ అయితే మొదలు పెడతాడు అని చెప్పేసి మనకు ట్రైలర్లో కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారు భయ్య. అయితే అన్ననే క్రిమినల్ కదా, అన్ననే అరెస్ట్ చేయాలి అన్న టైప్లో అయితే పోడు భయ్య. అంటే మనకు ట్రైలర్ ప్రకారము అన్నకి ఆ ఊరికి మొత్తం అంటే మనోడు చాలా గొప్ప పనులు చేసి జైలుకి వచ్చాడు అన్న టైప్లో అయితే రివీల్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అందుకోసమని చెప్పేసి అన్నకు సపోర్ట్గా నిలిచి ఆ ఊరికి సపోర్ట్గా నిలుస్తాడని చెప్పేసి మాత్రం మనకు అర్థమైపోయింది. ఇంకా లాస్ట్లో చివరిలో కూడా అంటే రాక్షసుడే ఆ రాజ్యానికి రాజు అయితే ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి కూడా కొన్ని డైలాగులు అయితే వస్తాయి. దాని ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా విజయ్ దేవరకొండ ముందు ఒకవైపు ఉంటాడు, మళ్ళీ తర్వాత ఇంకో వైపుకి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. కానీ నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసినందుకు ద బెస్ట్ అయితే ఇచ్చారేమో ట్రైలర్లో అన్న టైప్లో అనిపించింది. ఇంకా సినిమాలో ఇంకే రకంగా ఉంటుంది అని ఊహించుకుంటేనే భయం అవుతుంది భయ. ఎందుకంటే ఆ రేంజ్లో నాకు తెలిసినందుకు అసలు చాలా డెడికేషన్గా చేసినట్టు అనిపించింది భయ ఈ సినిమా మాత్రము. మరి చూడాలి 31వ తారీఖున సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. అందులో ఇంకా నాకు పర్టికులర్గా నేను చెప్తున్నాను కదా భయ్య, నాకు సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే నాకు భారీ అనిపిస్తుంది భయ్య. అసలు ఆయన ఏది చేసినా భారీగానే ఉంటుంది. అది కాకుండా విజయ్ దేవరకొండతో చేయడం అంటే నాకు నిజంగా లిటరలీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆయన హిగో పర్సను అది ఇది అనేది అసలు ఆయనలో ఉండదు. అలాంటిది ఈ సినిమాతో మళ్ళీ నిరూపించుకుంటానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఆయన యాక్టింగ్లో కొట్టే వాళ్ళు అయితే లేరని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి